హలో గైస్, వెల్కమ్ టు ద స్పోర్ట్స్ న్యూస్. మన ఇండియన్ టీమ్ జెర్సీ స్పాన్సర్షిప్ గురించి బీసీసీఐ కొత్త రేట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు మన జెర్సీ స్పాన్సర్ డ్రీమ్11. కానీ ఇటీవల ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్లైన్ గేమింగ్ యాక్ట్ వల్ల డ్రీమ్11 తన కాంట్రాక్ట్ కి గుడ్ బై చెప్పింది. బీసీసీఐ కొత్త స్పాన్సర్ కోసం బిడ్స్ ఆహ్వానిస్తుంది. వచ్చే 3 సంవత్సరాలకు 2025 నుంచి 2028 వరకు ఈ స్పాన్సర్షిప్ డీల్ ఉంటుంది. కొత్త బేస్ ప్రైస్ ఇలా ఉంది. ఒక్కో బైలాటరల్ మ్యాచ్ కి 3.5 crores. ఐసీసీ ఆర్ ఏసీసీ టోర్నమెంట్స్ లో ఒక్కో మ్యాచ్ కి 1.5 కోట్లు. మొత్తం మీద ఈ 3 సంవత్సరాల్లో 130 నుంచి 140 మ్యాచ్లు జరిగే అవకాశం ఉంది. దాంతో కొత్త స్పాన్సర్షిప్ విలువ దాదాపు 452 కోట్ల వరకు చేరుతుంది. అంటే మన టీమిండియా జెర్సీ మీద కనిపించే లోగోకి ఇది భారీ విలువ అని చెప్పొచ్చు. మరి కొత్త స్పాన్సర్ ఎవరవుతారు? ఏదైనా పెద్ద బ్రాండ్ ముందుకు వస్తుందా లేక కొత్త కంపెనీ వస్తుందా అని చూడాలి. ఎంఎస్ ధోని ఐపీఎల్లో ఆడతాడా? మనీ కంట్రోల్, స్పోర్ట్స్ టైగర్, ఇన్సైడర్ స్పోర్ట్స్ వంటి మీడియా ఛానల్స్ ఇలా చెబుతున్నాయి. ఎంఎస్ ధోని ఐపీఎల్ 2026లో ఆడే అవకాశం ఉంది. ఇది ముఖ్యంగా శ్రీనివాసన్ గారు సిఎస్కేకి తిరిగి రావడం వల్ల ఇది జరుగుతుందని మీడియా ఛానల్స్ పేర్కొన్నాయి. మరి ఇప్పటికే ధోని చెప్పేశాడు, నాకు దీని గురించి నిర్ణయం తీసుకునేందుకు డిసెంబర్ వరకు సమయం ఉంది. ధోని లేదా సిఎస్కే నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది ఇంకా రాలేదు. ఈ నెలలో సిఎస్కే సీనియర్ ప్లేయర్ల గురించి ఒక క్రొత్త విధానం విడుదల చేయడం కూడా ధోని ఆడతాడు అనే అనుమానం బలపడింది. అధికారికంగా ధోనికి ఐపీఎల్ 2026 చివరి సీజన్ అనేది నిజం కాదు. కానీ మీడియా రిపోర్ట్లు, శ్రీనివాసన్ గారు తిరిగి రావడం, ఫ్యాన్స్ మధ్య పెరుగుతున్న ఆశ, ఇవన్నీ చూస్తుంటే ధోని నిజంగానే ఆడతాడు అనిపిస్తుంది. మీ అభిప్రాయం ఏంటి? మీలో ఎంతమంది ధోని నెక్స్ట్ సీజన్ ఆడతాడు అనిపిస్తుంది? కామెంట్ చేయండి. మన కోహ్లీ మళ్ళీ ఒకసారి తన ఫిట్నెస్ తో అందరికీ బెంచ్ మార్క్ చూపించాడు. టీమిండియా ఇటీవల చేసిన యోయో ఫిట్నెస్ టెస్ట్ లో విరాట్ కోహ్లీ స్కోరు 18.7 వచ్చిందంట. ఇది ప్రస్తుత ఇండియన్ ప్లేయర్స్ లోనే హైయెస్ట్ స్కోర్. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ లాంటి స్టార్ ప్లేయర్లు కూడా టెస్ట్ పాస్ అయినా కోహ్లీ మాత్రం మరొకసారి తన లెవెల్ ఏంటో ప్రూవ్ చేశాడు. విరాట్ కోహ్లీ ఫిట్నెస్ టెస్ట్ ఇంగ్లాండ్ లో జరిగింది. అందులో ఆయన సక్సెస్ అయ్యి ఆస్ట్రేలియా టూర్ కి పూర్తిగా రెడీ అయ్యాడు. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే కోహ్లీ తప్ప మరి ఏ ఆటగాడు కూడా ఇండియా బయట టెస్ట్ చేయించుకోలేదు. దీంతో ఇప్పుడు అభిమానులందరి దృష్టి కోహ్లీపై పడింది. ఎందుకంటే ఆస్ట్రేలియాలో ఆయన రికార్డ్స్, పర్ఫార్మెన్స్ ఎప్పుడు కూడా స్పెషల్ గా ఉంటాయి. అందుకే ఫిట్నెస్ మరియు క్రమశిక్షణ అంటే మొదట గుర్తొచ్చే పేరు విరాట్ కోహ్లీయే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.